కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆధునిక స్మార్ట్ మీటర్లను అదేవిధంగా వ్యాపార దుకాణాలకు ఇంట్లకు బిగించడానికి ప్రయత్నం చేస్తుందని పల్నాడు జిల్లా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఆరోపించారు. ఈ మీటర్ల వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యుత్ సబ్స్టేషన్లు కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. సెల్ ఫోన్లకు ఏ విధంగా అయితే రీఛార్జ్ చేయించుకుంటారో అదేవిధంగా స్మార్ట్ మీటర్లకు కూడా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సిపిఎం నాయకులు చెప్పారు. ఎప్పుడైతే ఆ స్మార్ట్ మీటర్లలో అమౌంట్ ఆగిపోతుందో అప్పుడు కరెంట్ ఆగిపోతుందని, దీనివల్ల ప్రజలు కరెంటుకు దూరం అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి ఆంధ్ర రాష్ట్రంలో అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టండి, వచ్చేది మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మేము అన్నీ రద్దు చేస్తాము, కాబట్టి మీరు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి అని చెప్పి మరి కూటమి నాయకులు మరి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఈనాడు మరి అదాని స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ఉంటే మరి ప్రభుత్వం మరి ఇంకా చోద్యం చూస్తూ ప్రోత్సహిస్తుంది తప్ప వాటిని వ్యతిరేకించడం లేదు. ఇచ్చిన వాగ్దానాన్ని మరి గాలికి వదిలేయడం జరిగింది ప్రభుత్వం. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు మరి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా అయితే సెల్ ఫోన్ను రీఛార్జీ చేసుకుంటామో అదే పద్ధతుల్లో మరి అర్ధరాత్రి మరి డబ్బులు అయిపోతే మరి కరెంట్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలను విద్యుత్తుకు దూరం చేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి పెంచిన సబ్ ఛార్జీలు మరి అదనపు ఛార్జీలను రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆనాడు ఆ ప్రభుత్వం యూనిట్కు 6 పైసలు పెంచితే ఈ ప్రభుత్వం 94 పైసలు పెంచి యూనిట్కి ₹1 అదనంగా భారం వేసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాబట్టి వెంటనే మరి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. పెంచిన అదనపు ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు అన్నీ రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈనాడు వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ శక్తి కార్యాలయం వద్ద ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది.